సో టుడేస్ టాపిక్ వచ్చేటప్పటికి స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. లైక్ స్కోప్ అంటే నథింగ్ బట్ బౌండరీ. లైక్ ఒక క్రికెట్ గ్రౌండ్ చూసుకుంటే బౌండరీ ఎలా ఉంటుందో, సో అక్కడ వరకే ఆ మ్యాచ్ అన్నది ఎలా పర్మిట్ అయ్యి ఉండదు. సో లైక్ ది స్కోప్ ఆఫ్ పబ్లిక్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ అంటే వాటి యొక్క బౌండరీస్. సో ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసే యాక్టివిటీస్ కానీ, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఫంక్షన్స్ కానీ ఎక్కడ వరకు ఇంక్లూడ్ అవుతాయి. సో ఏ లిమిట్ వరకు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకుంటే లైక్ ఒక క్లాస్ రూమ్ తీసుకుందాం. క్లాస్ రూమ్ క్లాస్ టీచర్ ఉంటాడు. సో క్లాస్ టీచర్ ఎంతవరకు తన కంట్రోల్ ఉంటుందంటే క్లాస్ వరకు మాత్రమే ఉంటుంది ఆ కంట్రోల్. సో ఇట్స్ లైక్ హర్ స్కోప్ అన్నమాట. సో అది ప్రిన్సిపల్ తీసుకుంటే సో ఒక కాలేజ్ వరకు. సో అలా వాళ్ళ యొక్క పరిధి లిమిట్ ఎంతవరకు ఉన్నదని చెప్పడాన్ని స్కోప్ అని చెప్తాం. సో ఇక్కడ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏమేమి ఫంక్షన్స్ చేయగలదు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది, సో అవి ఏంటి అన్నది ఈ స్కోప్ ఆఫ్ పబ్లికేషన్ మనం చూస్తాం. సో ఫస్ట్లీ మెయిన్ ఏరియాస్ ఆఫ్ స్కోప్ ఆఫ్ పబ్లికేషన్ వచ్చేటప్పుడు పాలసీ మేకింగ్. సో పాలసీ మేకింగ్ అంటే లైక్ ఒక ప్రాబ్లం ఉంటుంది సొసైటీలో దానికి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం అంటూ ఒక ఐడియా వస్తుంది. సో దానికి ఏం చేయాలి, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్న ఐడియాని డిస్కస్ చేసినప్పుడు ఫామ్ చేసేది ఈ పాలసీ. లైక్ దీంట్లో పాలసీ ఫార్మేషన్ నథింగ్ బట్ కొన్ని లాస్ సో మేకింగ్ సమ్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్, సో రూల్స్ సెట్ చేయడం, సో ఇవన్నీ కూడా ఈ పాలసీ మేకింగ్లోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయాలి. ఇక్కడ ప్రాబ్లం అనేది ఒక రోడ్ సేఫ్టీ అనుకుందాం. సో రోడ్ మీద యాక్సిడెంట్స్ అవుతుంది, సో దాన్ని తగ్గించాలి. సో రోడ్ మీద జరిగే యాక్షన్ తగ్గించాలి. సో రోడ్ సేఫ్టీ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తారంటే ఒక పాలసీ క్రియేట్ చేస్తారు. సో ఈ పాలసీలు ఏముంటాయి, లైక్ స్పీడ్ లిమిట్స్, ఎంత స్పీడ్ అలౌ చేయొచ్చు వెహికల్స్ని, సో అలాగే కొన్ని ట్రాఫిక్ రెగ్యులేషన్స్. సో వాళ్ళు అలా ఆ ట్రాఫిక్ రూల్స్ని వైలేట్ చేసినప్పుడు ఏం చేయాలి, లైక్ ఫైన్స్ ఎంత వేయాలి, లేదంటే ఎనీ అదర్ పనిష్మెంట్స్ ఏమి ఇవ్వాలి అండ్ ఉంటుంది. అలాగే సేఫ్టీ క్యాంపెయిన్స్, సో లైక్ హెల్మెట్ డ్రైవ్స్ అని ఇవి కండక్ట్ చేస్తారు కదా. సో ఇలాంటివి కండక్ట్ చేసి పీపుల్ అవేర్నెస్ రప్పించాలి. సో ఇవన్నీ కూడా ఏంటి ఈ పాలసీలో వాళ్ళు డిస్కస్ చేసి పాలసీలో ఉంటాయని చెప్తారు. సో ఈ పాలసీ తయారు చేయడం అన్నది లైక్ ఏమంటే పొలిటికల్ వాళ్ళ ఒక వర్క్ అనుకుంటే, ఈ పాలసీ తయారు చేసిన తర్వాత సో ఇంప్లిమెంటింగ్, సో పాలసీ మేకింగ్లో కూడా ది పార్ట్ ఆఫ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్లో. లైక్ ఎలా పాలసీ వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కాబట్టి రోడ్ అడ్మినిస్ట్రేషన్ అంటే లైక్ ట్రాఫిక్ పోలీస్ ఉంటారు, వాళ్ళ యొక్క ఐడియా తీసుకున్న బట్టే ఆ పాలసీ అనేది కరెక్ట్గా మేక్ చేయగలరు. లైక్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యేని తీసుకుని వచ్చి ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏముంటాయని అడిగితే వాళ్ళు చెప్పలేరు. అలా కాకుండా ఒక వర్క్ చేస్తున్న ట్రాఫిక్ పోలీస్ని తీసుకొచ్చి సో అక్కడ వచ్చి ప్రాబ్లమ్స్ ఏంటి, లేదంటే అక్కడ జరిగే యాక్సిడెంట్స్కి రీజన్స్ ఏంటి, సో ఎవరు వైలేట్ చేస్తారు, ఏ టైంలో ట్రాఫిక్, సో ఆ డీటెయిల్స్ కావాలంటే ఎవరు చెప్పాలి, అక్కడ వర్క్ చేసే ట్రాఫిక్ పోలీసే చెప్పాలి. సో అంటే ఏంటి, హీఈస్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్. సో వాళ్ళు ఉంటేనే ఈ పాలసీ షేపింగ్, సో కరెక్ట్ విధంగా పాలసీ తయారవుతుందా, అలాగే నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్, ఈ రెండు జరగాలంటే అడ్మినిస్ట్రేటివ్ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. సో వీళ్ళ స్కోప్ ఏంటి, పాలసీ మేకింగ్ అండ్ ఆల్సో టు బి సే పాలసీ ఇంప్లిమెంటేషన్. సో ఈ రెండింటిలో కూడా వీళ్ళ రోల్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తారు. నెక్స్ట్ వన్ వచ్చేటప్పుడు ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ అనేది నథింగ్ బట్ సింప్లిటీస్ ఎలా చెప్పాలి, ఓకే లైక్ లైక్ వర్కర్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక పాలసీ తయారు చేస్తాం. సో సేఫ్టీ పాలసీకి వద్దాం మళ్ళీ సేమ్. ఇక్కడ సేఫ్టీ పాలసీ అనేది తయారు చేసాం. సేఫ్టీ పాలసీ తయారు చేస్తే రోడ్ సేఫ్టీ పాలసీ. సో ఈ పాలసీ అన్నది ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేయాలి అంటే జస్ట్ చెప్తే సరిపోదు కదా. సో ఇంప్లిమెంట్ అయ్యాలి. ఇప్పుడు డ్రైవ్స్ కండక్ట్ చేయాలి, లైక్ హెల్మెట్ డ్రైవ్స్ అని చెప్పాము, లేదంటే పీపుల్ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి మీటింగ్స్ పెట్టాలి. సో వీటన్నిటికీ ఏంటి, దానికి తగ్గ వర్కర్స్ అంటే లైక్ ఇంకా ఎక్కువ స్టాఫ్. సో రోడ్ సేఫ్టీ మెజర్ చేయాలంటే ఎప్పటికప్పుడే ట్రాఫిక్ మానిటర్ చేయాలి. సో అప్పుడు ఏం చేయాలి, ఇంకా ఎక్కువ మంది స్టాఫ్ని వాళ్ళు హైర్ చేసుకోవాలి. సో ఆ స్టాఫ్ ఎలా ఉండాలి, స్కిల్డ్ అయి ఉండాలి. సో ఈ ఫుల్ లేబర్ని కానీ స్కిల్ఫుల్ స్టాఫ్ని కానీ హైర్ చేసుకోవాలన్నది కూడా ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కింద వస్తుంది. ఇంకా కొంచెం చెప్పాలంటే లైక్ ఒక సిటీలో వేస్ట్ మేనేజ్మెంట్ చూసుకుంటే సో వాళ్ళకి ఏంటంటే వేస్ట్ అన్నది ఎలా ఎక్కడెక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకుందాం. సో వేస్ట్ మేనేజ్మెంట్ తీసుకుంటే సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కంట్రోల్ చేయడం కోసం మనం ముందు కొంతమంది హైర్ చేసుకున్న తర్వాత సో వాళ్ళకి చెప్తాం వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ లైక్ ఏంటి, ఎలా వేస్ట్ని కలెక్ట్ చేయాలి, దాన్ని ఎక్కడ డంప్ చేయాలి, సో దాన్ని ఎలా వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఎలా చేయాలి. సో ఇవన్నీ కూడా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఆ సిటీ అనేది క్లీన్గా ఉంటుంది. సో ఈ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ లైక్ హైరింగ్ వర్కర్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం కానీ, వాళ్ళకి కావాల్సిన రిసోర్స్ని అందించడం కానీ, ఇదంతా కూడా ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క స్కోప్ కిందకి వస్తుంది. సో ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ అన్నది కూడా
లైక్ ఈజ్ అ స్కోప్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ పబ్లిక్ సర్వీసెస్. సో పబ్లిక్ సర్వీసెస్ నథింగ్ బట్ పబ్లిక్కి సర్వీస్ అందించడం. అది ఇట్ మేబీ హెల్త్ కేర్ అవ్వచ్చు, ఆర్ ఇట్ మేబీ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లైక్ ట్రాన్స్పోర్టేషన్ అవ్వచ్చు, శానిటేషన్ లైక్ మున్సిపాలిటీ. సో ఎవ్రీథింగ్ ఇవన్నీ కూడా ఏంటి, మనం పబ్లిక్ అందించే సర్వీసెస్. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా పబ్లిక్కి కరెక్ట్గా అందుతున్నాయా లేదా అని చూసుకోవడం కూడా ఇస్ అ వర్క్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. దాన్ని స్కోప్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఇంకా ఏంటి, రెగ్యులేషన్ అండ్ కంట్రోల్. రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ నథింగ్ బట్ ఈ లైక్ ఇప్పుడు ఒక పాలసీ లైక్ మనం చెప్పాం, పాలసీ ఇంప్లిమెంట్ పాలసీ తయారైంది, తర్వాత ఇంప్లిమెంట్ చేసాం. సో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కదా అని చెప్పి వదిలేయకుండా దే హ్యావ్ టు పర్ఫామ్ చెక్స్. అంటే ఈ పాలసీ అనేది కరెక్ట్గా రన్ అవుతుందో లేదో అని కూడా చెక్ చేయాలి. సో అది కూడా ఇట్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. లైక్ ఎలా అంటే ఫ్యాక్టరీ ఉంది, ఫ్యాక్టరీలో ఏముంది, సో వీ హ్యావ్ ద రా మెటీరియల్స్ తీసుకున్నాం. సో రా మెటీరియల్స్ తీసుకుని దానికి కావాల్సిన ప్రాసెసింగ్ అంతా చేస్తున్నాం. సో ప్రోడక్ట్ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఇక్కడ వదిలేయకూడదు. సో ఈ ప్రోడక్ట్ అసలు కరెక్ట్గా వస్తుందా, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ చెక్ చేయాలి. సో ఎలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది కూడా చెక్ చేసుకుంటేనే ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా అవుతున్నట్టు. ప్రోడక్ట్ తయారైపోయినంత మాత్రాన వీళ్ళు జరుగుతుందంతా కూడా కరెక్ట్ అని కాదు. సో మనం ఆ ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ కానీ దాంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతేనే ఆ పాలసీ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది. సో ఈ పాలసీ కంట్రోల్ ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది, అందరికీ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా చెక్ చేయడం కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ ది వర్క్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నథింగ్ బట్ సో లైక్ ఏదైనా వర్క్ చేయాలంటే సో ఖచ్చితంగా బడ్జెట్ అనేది వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సో లైక్ వేస్ట్ మేనేజ్మెంట్ చేయాలన్నా, లేదంటే ట్రాఫిక్ రూల్స్ ఇంప్లిమెంట్ చేయాలన్నా, లైక్ ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టాలి. లైక్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వెహికల్స్ని సపరేట్గా పెట్టాలి, లైక్ వెట్ వేస్ట్ని, డ్రై వేస్ట్ని సపరేట్గా చేయాలి. సో వీటన్నిటికీ కావాల్సిన రీసోర్సెస్ కానీ, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, స్టాఫ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ అవన్నీ మనం అలొకేట్ చేయాలంటే దానికి కావాల్సిన బడ్జెట్ అన్నది ఖచ్చితంగా కావాలి. సో మనీ అనేది కావాలి కదా. సో ఆ బడ్జెట్ ప్లానింగ్ అంతా చేస్తారు. ఆ బడ్జెట్ ప్లానింగ్ చేసిన తర్వాత సో ఆ బడ్జెట్ని సో మనకి గవర్నమెంట్ అనేది ఫండ్స్ ఇస్తుంది వీళ్ళకి. ఈ ఫండ్స్ ఇచ్చిన తర్వాత సో దాన్ని కరెక్ట్గా ఖర్చు పెట్టాలి. సో లైక్ దే కరప్ట్ అయిపోయి దాన్ని వాడేసుకోకుండా సో టు ద పాయింట్ ఎవరికి ఎలాంటి రిసోర్సెస్ కావాలి, వాళ్ళందరికీ స్టాఫ్కి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ, లేదంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సపరేట్ చేయడానికి కావాల్సిన రిసోర్స్ కానీ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ప్రొవైడ్ చేస్తేనే ఆ పాలసీ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అయ్యి వాళ్ళు అనుకున్న మెయిన్ గోల్ ఉంటుంది కదా. పాలసీ ఎందుకు స్టార్ట్ చేస్తారు, ఒక ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి కానీ స్టార్ట్ చేశారు. సో ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వాలి అంటే వీళ్ళు ఈ ఎక్కడైతే ఈ ఫండ్స్ తీసుకున్నారో దాన్ని బట్టి కావాల్సిన రిసోర్స్ని ప్రొవైడ్ చేసినప్పుడు వీళ్ళందరూ వర్క్ అనేది కరెక్ట్గా చేస్తారు. సో వర్క్ అనేది కరెక్ట్గా చేస్తే ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో అప్పుడే ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది కరెక్ట్గా వర్క్ చేస్తున్నాడు. సో ఈ లైక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, లైక్ మనీ మేనేజ్మెంట్ అంతా కూడా ఫండ్స్ అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు, కమ్యూనిటీ లైక్ సొసైటీకి ఉపయోగపడి మేనేజ్ చేస్తున్నారా లేదా అన్న వర్క్ అంతా కూడా చూసుకోవాల్సింది కూడా ఈ యొక్క ఏమంటారు ఈ వర్క్ ఆఫ్ ది స్కోప్, అదే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కింద స్కోప్ కింద వస్తుంది. నెక్స్ట్ సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అప్రోచ్ 2 types కింద చూడవచ్చు. లైక్ అప్రోచ్ అంటే ఇక్కడ ఒక లైక్ చెప్తాను. ఫస్ట్ మనం వచ్చినప్పటికి పాజిటివిస్ట్ అప్రోచ్. సో దీన్ని ఎలా చూస్తారంటే కొంత చూసే విధానం లైక్ అప్రోచ్ అంటే లైక్ ఇట్స్ పర్స్పెక్టివ్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని లైక్ పాజిటివ్ అప్రోచ్లో ఏంటంటే పాలసీ ఉంది, ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ వాళ్ళు సర్వీస్ అందుతున్నాయా లేదా చూస్తారు అంతే. లైక్ పాలసీ క్రియేట్ చేసాం, ఇంప్లిమెంట్ చేసామా, సర్వీసెస్ అందుతున్నాయా అన్నంత వరకు చూస్తారు. అది పాజిటివిస్ట్ అప్రోచ్. అలా కాకుండా అనదర్ టైప్ ఆఫ్ అప్రోచ్ ఉంటుంది, నార్మేటివ్ అప్రోచ్. సో దీంట్లో ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ లైక్ మేనేజ్మెంట్. సో ఇక్కడ ఏంటి, ఇది మేనేజరల్ అప్రోచ్ లాగా అనమాట. సో పాలసీ క్రియేట్ చేసాం, ఇంప్లిమెంట్ అవుతుందా, సర్వీస్ అవుతున్నాయా అంతే వాళ్ళకి కావాల్సింది. సో నార్మేటివ్ అప్రోచ్లో అలా కాదు, ఇట్స్ దేర్ పార్ట్ ఆఫ్ ఎథికల్ అండ్ పొలిటికల్ రోల్, రెండు ఉంటాయి, ఎథికల్ అండ్ పొలిటికల్ రోల్. సో ఇక్కడ ఏంటి, పాలసీ క్రియేట్ చేసాం, ఇంప్లిమెంట్ అవుతుంది అన్నది ఇంపార్టెంటే, సర్వీసెస్ అందరికీ అందుతుంది ఇంపార్టెంటే, సర్వీస్ అందుతుంది అన్నది ఇంపార్టెంట్ పాజిటివ్ స్టాప్. కానీ ఇక్కడ నార్మేటివ్ అప్రోచ్లో అందరికీ ఈక్వల్గానే అందుతుందా, అందరికీ అందుతుందా, ఆల్ ఆర్ అవైలింగ్ దిస్ పాలసీ అండ్ ఇట్ షుడ్ బి ఈక్వల్లీ అండ్ దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ అదంట. సో ఇక్కడ ఏంటి, పాజిటివ్ అప్రోచ్లో పాలసీ అందుతుందా లేదా అంతే. కానీ నార్మేటివ్ అప్రోచ్లో
సో మనం అందించే పాలసీ అందరికీ ఈక్వల్గా ఎలాంటి డిస్క్రిప్షన్ లేకుండా అందుతుందా లేదా అని చెక్ చేస్తాం. సో దే ఆర్ 2 types ఆఫ్ అప్రోచెస్ ఫర్ దిస్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్కోప్ అండ్ అప్రోచెస్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి.